ఆ పెత్తనం కోర్ 5 పేరుతో తనే తీసుకుంటాడు. బెత్తం ఉంటుంది చేతిలో, అదిలిస్తుంటాడు. ఈ ఐదుటిని నడిపిస్తూ ప్రపంచానికి తానే దిక్సూచినని, తాను లేకపోతే ప్రపంచానికి తెల్లవారదని, సూర్యుడు కూడా ఉదయించడానికి తనను ఫోన్ చేసి మరీ లేపి మరీ ఈరోజు ఉదయించచ్చా అని అడుగుతాడని విపరీతంగా ప్రచారం చేసుకునే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక దుర్నీతి ఇది. కోర్ 5 అనే ఆలోచన. కోర్ 5కి మనందరం ఈల్డ్ అయ్యామా, దానికి అంగీకరించామా లేదా అనేది ఇంకా మనకి తెలియాల్సింది. ఇంకా అంటే అసలు మెయిన్ ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఈయనకి మధ్యప్రాచ్యంలో భద్రత, ముఖ్యంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాల గురించి ఇది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. మధ్యప్రాచ్యంలో ఎవరి భద్రత గురించి ట్రంప్ ఆందోళన పడుతున్నారు? వాళ్ళ మిలిటరీ బేస్లకు సంబంధించిన భద్రత, లేకపోతే మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలకు సంబంధించిన భద్రత. అండ్ అలాగే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మీకెందుకు వాళ్ళు ఎట్టబోతే వాళ్ళ మానాన్ని బతకనియచ్చు కదా. లేదు, మనం కూడా దాంట్లో వేలు దూర్చాం, మనమే వేలు దూర్చాలి, ఇంకెవరు దూర్చడానికి వెళ్ళలేదు. ఇది దూర్చాలంటే మనకేమో శక్తి సరిపోదే. అందుకని ఆసియా దేశాలన్నింటినీ ఒక చోట జమ చేసి పైన పెత్తనం, కర్ర పెత్తనం చేద్దాం. పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందిట. రేపు పొద్దున ట్రంప్ చేయబోయేది కూడా అదే. ట్రంప్ పేనులంటోడే అనే విషయం మీద ఈ 4 దేశాలకు అవగాహన ఉంది. ఇంకా వైట్ హౌస్ అయితే ఈ నివేదికలన్నీ కొట్టిపారేసింది. మనకి తెలిసిందే కదా, మన దేశంలో కూడా ఉగ్రవాద